మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలంగాణలో ఇంజనీరింగ్ వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇవాల్టి నుంచే ప్రారంభం కానుంది. 1,00,000 మందికి పైగా విద్యార్థులు ఈ కౌన్సిలింగ్ కు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్ కోర్సులదే హవా కొనసాగనుందా, లేక మారుతున్న మార్కెట్ అవసరాలతో ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ వంటి కోర్ బ్రాంచ్లకు మళ్లీ డిమాండ్ పెరుగుతుందా? వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అధికారులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో ఈసారి ట్రెండ్ ఎలా ఉండబోతోంది? వాచ్ స్టోరీ. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇవాల్టి నుంచి షురూ కానుంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా 3 విడతల్లో జరగనుంది. తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై 14 నాటికి, రెండో విడత జూలై 19 నాటికి, చివరి విడత కౌన్సిలింగ్ జూలై 29 నాటికి ముగియనుంది. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది దాదాపు 1,10,000 మందికి పైగా విద్యార్థులు కౌన్సిలింగ్ కు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు సూచిస్తున్నారు విద్యారంగ నిపుణులు. కాలేజీల ఎంపికలో తొందరపడకూడదు. కేవలం టాప్ కాలేజీలోనే కాకుండా మీ ర్యాంకుకు సరిపోయే కనీసం 30 నుంచి 40 ఆప్షన్లు ఇవ్వాలి. అలాగే ఇన్కమ్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను లేటెస్ట్ ఫార్మాట్ లో సిద్ధంగా ఉంచుకోవాలి. వెబ్ ఆప్షన్లు లాక్ చేసే పాస్వర్డ్ ను ఎవరికీ షేర్ చేయకూడదు. అలాగే బ్రాంచ్ మాత్రమే కాకుండా కాలేజ్ రిప్యుటేషన్, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఇంజనీరింగ్ కోర్సుల విషయానికొస్తే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సులకే డిమాండ్ కనిపిస్తోంది. ఐటీ రంగంలో భారీ వేతనాలు, విదేశీ అవకాశాలు, క్యాంపస్ ప్లేస్మెంట్లే ఇందుకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు విద్యార్థులు. ర్యాంక్ ఏదైనా సరే మొదటి ప్రాధాన్యత మాత్రం కంప్యూటర్ సైన్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈసారి మరో ఆసక్తికరమైన ట్రెండ్ కూడా కనిపిస్తోంది. కంప్యూటర్ సైన్స్ తర్వాత అత్యధికంగా విద్యార్థులు మొగ్గు చూపుతున్న కోర్సు ఈసీఈ. దేశంలో సెమీకండక్టర్ పరిశ్రమ విస్తరణ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈసీఈకి మళ్లీ డిమాండ్ తీసుకొస్తున్నాయి. సాఫ్ట్వేర్ తో పాటు హార్డ్వేర్ రంగంలోనూ అవకాశాలుండడంతో చాలా మంది విద్యార్థులు ఈ బ్రాంచ్ ను సేఫ్ ఆప్షన్ గా భావిస్తున్నారు. ఇక దేశంలో మౌలిక సదుపాయాలు, తయారీ పరిశ్రమలు, విద్యుత్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఈ వంటి కోర్ బ్రాంచ్లకు కూడా భారీ అవకాశాలు ఉన్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఓవరాల్ గా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లో అత్యంత కీలక దశ వెబ్ ఆప్షన్లు. ఇక్కడ చేసే చిన్న పొరపాటు కూడా మంచి సీటును దూరం చేసే ప్రమాదం ఉంది. సో కాలేజీల ఎంపికలో కేర్ఫుల్ గా ఉండాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.